ఏం దేవుడురా, ఏం దేవుడురా, ఎప్పుడురా మీరు బాగుపడేది, ఎప్పుడురా మీ జీవితాలు బాగుపడేది? మాయ్ ఏం దేవుడే పిచ్చిదానా, ఎప్పుడే మీరు బాగుపడేదమ్మా? మీ బతుకులు చూస్తానే ఉన్నాను సంవత్సరాలుగా, మీ బతుకులు అంతే తెల్లారుతున్నాయి. ఏం దేవుడురా, ఏదిరా మీ జీవితాలు బాగుపడింది? ఏదిరా బతుకులేనంటారు మీ బతికేనా నీది? కొండ్రా కదిలితే దేవుడు 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 ఏంట్రా? మీకంటే 7 వెనకలు వచ్చారు వాళ్ళు, ఎట్లా ఉన్నారు చూడండి. మీ బతుకులు చూడండి రా. ఓకే, తగులుతాయి మాటలు నొప్పి, నోటి మాటలు నొప్పి. ఏం చేయగలవు, ఏం చేయలేవు. పరిస్థితులు అట్లా ఉన్నాయి. తలదించుకోవటం తప్ప ఏం చేస్తావు? మాటలు తింటాం తప్ప ఏం చేయలేవు. వింటాం, బాగా గాయపడేటట్టు మాట్లాడితే పక్క పోయి ఏడ్చుకోవటం, కళ్ళు తుడుచుకొని ఆయనకి వెళ్ళి చూసి నీకే స్తోత్రం తండ్రి. ఇప్పుడు ఏడుపు తప్ప, ఏడిచి నీ వైపు చూడటం తప్ప ఇప్పుడు నేనేం చేసే పొజిషన్లో లేను. ఏం చేసినా నాకు డోంట్ వరీ. నీ సుదీర్ఘ నిరీక్షణని, ఓర్పుని, సహనాన్ని ఆయన మౌనంగా కనిపెడుతున్నాడు. నేను పడ్డా ఈ మాటలు, అందుకే చెబుతున్నా. అనుభవం లేకుండా ఎట్ట వస్తాయండి? అనుభవించి చెబుతున్నా. కానీ ఆ మాటలన్నీ అననిచ్చి మా చేత విననిచ్చి పడనిచ్చి ఒక దినాన ఆయన దర్శించి ఆయన లేవనెత్తాడు. ఆ అవమానకరమైన మాటలన్నీ ఈరోజు గుర్తు చేసుకొని కన్నీళ్లతో ప్రభుని స్తుతించేటట్టు చేశాడు. ఆనాడు ఆ మాటలు మర్చిపోవడానికి బలవంతంగా మర్చిపోవాల్సి వచ్చేది. ఆనాడు ఆ మాటలు, ఈరోజు ఆ మాటలు బలవంతంగా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? నా ప్రభు ఎడల కృతజ్ఞత చూపటానికి. మర్చిపోతున్నా, గుర్తు రావట్లే, అయినా సరే బలవంతంగా గుర్తు చేసుకొని, అలాంటి స్థితిని ఇలా చేసావు నువ్వు. భౌతిక ఆశీర్వాదమే కదా, ఆధ్యాత్మిక దీవెన కూడా.